నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లైక్ చేయండి. ఈరోజు ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే, బీహార్లో ఉచిత విద్యుత్ పథకం, గృహ వినియోగదారులకు నెలకు 125 యూనిట్ల వరకు ఉచితం. సీఎం నితీష్ కుమార్ వెల్లడి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోటాపోటీ హామీలు. తాము అధికారంలోకి వస్తే నెలకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తామని ఇప్పటికే ఆర్జేడీ హామీ. వంశీకి సుప్రీం షాక్. జస్టిస్ హరినాథ్ ఇచ్చిన ముందస్తు బెయిల్ ఉత్తర్వులు పక్కన పెట్టిన కోర్టు. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండానే ఆదేశాలు ఎలా ఇస్తారని ప్రశ్నించిన బెంచ్. సిట్ వారెంట్స్ గురించి ఏదో అనబోగా వంశీ తరపు న్యాయవాదిపై ఆగ్రహం. ప్రభుత్వ వాదనలు సమగ్రంగా విని తీర్పునివ్వాలని హైకోర్టు ఆదేశాలు. 4 వారాల్లో విచారణ ముగించాలని స్పష్టీకరణ. నీళ్లపై గొడవల వద్దు, 2 రాష్ట్రాలు బాగుండాలి, ఇచ్చిపుచ్చుకుందాం చంద్రబాబు. అంద్రి నివాకు నీటి విడుదల, గోదావరి జలాలు వాడుకోమని తెలంగాణకు చెప్పాను. సీమ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. అంద్రి నివా కాలువతో 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు. భవిష్యత్తులో శ్రీశైలం నుంచి తిరుమల వరకు కృష్ణా జలాలు. సీమ ప్రాజెక్టులకు 12,000 కోట్లు ఖర్చు పెట్టిన ఘనత టీడీపీదే. జగన్ 2,000 కోట్లు పెట్టలేదు. సీమను హార్టికల్చర్ హబ్గా చేస్తాము. ఓరవకల్లు లేపాక్షి మధ్య ఎలక్ట్రానిక్ రక్షణ ఏరోసిన్స్ పరిశ్రమలు. అంద్రినివా కాలువకు నీటిని విడుదల చేస్తున్న సీఎం చంద్రబాబు. పక్కన మంత్రులు నిమ్మల, పయాలవ, ఎంపీ శబరి. మీడియాతో మాట్లాడుతున్న జనకుల శ్రీనివాసరావు. మమ్మల్ని మాఫియా గ్యాంగులతో పోలుస్తారా? డిఐజీని డాన్ అంటారా? డీజీపీని టార్గెట్ చేస్తారా? జగన్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం మండిపాటు. చట్టానికి ఎవరు అతిథులు కాదు. మీ ప్రభుత్వంలో పనిచేసిన పోలీసులే ఇప్పుడు పనిచేస్తున్నారు. మీ ఆయంలోనూ ఈఆర్ఓకు పంపారు. ఎంతోమంది పోలీస్ అధికారులను పక్కన పెట్టారు. గుర్తుంచుకోండి. నిబంధనల మేరకు మీకు భద్రత కల్పిస్తున్నాం. జగన్కు సంఘం అధ్యక్షుడు జనకుల స్పష్టీకరణ. చినుకు లేక చింత, ఎండుతున్న పంటలు, ఆందోళనలో రైతులు. మందకోడిగా ఋతుపవనాలు, చాలిన వర్షాలు, లోటు వర్షపాతంతో అన్నదాతలు విలవిల. తడులకు నోచని మెట్ల పైర్లు. జూన్ 1 నుంచి జూలై 16 వరకు కురిసిన వర్షం 107.7 మిల్లీమీటర్లే. మొత్తంగా 37.5 వాన లోటు. 7.21 లక్షల హెక్టార్లలోనే సాగు. ఇప్పటికైనా విస్తీర్ణంగా కురిస్తే సాగు పుంజుకునే అవకాశము. నేడు రేపు భారీ వర్షాలు 23కు కొనసాగే అవకాశము. పలుచోట్ల పిడుగులు పడే ప్రమాదము. కృష్ణా జిల్లా పరిధిలోని పిచ్చుకులపాడు, గుడిపాడు రోడ్లో నీరు లేక బీటలు పారిన వరి నాటు వేసిన పొలము. దుబాయ్ బంధం నిజమే. తెలంగాణ ట్యాపింగ్ నిందితుడు ప్లాట్లోనే లిక్కర్ స్కామ్ దొంగల మకాం. చాణిక్యతో పాటు మరో 4. అదే ప్లాట్లో శ్రావణ్ రావు కూడా బస్. ప్లాట్ ఇచ్చింది రెంటల్ ఏజెన్సీ కాదు, శ్రావణ్ రావే. వివరాలు టవర్ రిజిస్టర్లో నమోదు. సహా యజమాని ఆకర్షకు అద్దెవాటా చెల్లించిన తీరు. 22న విచారణకు రావాలని ఆకర్షకు సిట్ నోటీసు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రావణ్ రావు ప్లాట్లోనే ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుడు ఉన్నారంటూ ఆంధ్రజ్యోతి రాసిన కథనం ఆకర్ష సత్యమైంది. దుబాయ్లోని ఖరీదైన ప్రాంతంలో శ్రావణ్ రావు మరొకరితో కలిసి కొనుగోలు చేసిన ప్లాట్లోనే లిక్కర్ స్కామ్ నిందితులు మకాం వేసినట్లు తేలింది. మద్యం కుంభకోణంలో సూత్రధారి రాజకసిరెడ్డి సన్నిహితుడుగా ఉంటూ వ్యవహారం నడిపిన చాణిక్య
బూనేటి మరో నలుగురు ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 27 వరకు ఈ ప్లాట్లోనే ఉన్నారని వెల్లడైంది. పడినితో ఉద్ధవ్ భేటీ, అధికారం పశ్చిమ వైపు రావాలని ఆహ్వానించే మరుసటి రోజే సమావేశం. బీజేపీతో శివసేన మళ్ళీ దోస్తేనా? మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ. సైబర్ నేరగాళ్లకు చెక్, ఆన్లైన్ మోసాల కట్టడికి సైబర్ వింగ్. ఐజీ ఆర్కే రవికృష్ణ నేతృత్వంలో ఏర్పాటు. ఇందులో ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, డిఎస్పీలు అధునాత సైబర్ టూల్స్తో రంగంలోకి. అచ్యుతాపురం సామర్లకోట ఘటనలో డీజీపీ గుప్తా అప్రమత్తం. వింగ్కు శ్రీకారం. నటి రన్యారావుకు ఏడాది జైలు. శిక్షకాలంలో బెయిల్కు అవకాశం లేదు. బంగారు స్మగ్లింగ్ కేసులో కోసా అడ్వైజరీ బోర్డు తీర్పు. శ్రీలక్ష్మి ఇన్ని వేల కోట్లు లంచం అడిగారు. ఓఎంసీ కేసులో తెలంగాణ హైకోర్టు ప్రశ్నించ. 2021లో ఏపీలో సైబర్ నేరగాళ్లు దోసింది 34 కోట్లు. 2024లో వేగంగా 974 కోట్లు దోపిడీ. మరో విడత నామినేట్ పదవులు. 66 ఏఎంసీలకు చైర్మన్లు ఖరారు. 53 టీడీపీ, 9 జనసేన, 4 బీజేపీ. కొత్తగా 39,473 కోట్ల పెట్టుబడులు. 22 ప్రాజెక్టులు, 30,899 ఉద్యోగాలు. ఆమోదం తెలిపిన ఎస్ఐపిబి. ఆతిథ్య రంగంలో సేవలు విస్తరించాలి సీఎం చంద్రబాబు. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. అలాగే నెక్స్ట్ సాక్షి, నమస్తే తెలంగాణ, ఈనాడు దినపత్రికలు కూడా చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్ అండి. సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసుకుంటే, కురువైన కూటమి చేయూత, బలిపీఠంపై అన్నదాత. ఏడాది పాలనలో 250 మంది పైగా రైతులు బలం మరణం. ఓవైపు వైపరీత్యాలు, మరోవైపు సర్కారు నిర్లక్ష్యం. అందని పెట్టుబడి సహాయం, అదును దొరకని విత్తనాలు, ఎరువులు. ఏడాదిలో ఏ ఒక్క పంటకు దక్కని మద్దతు ధర. అటకెక్కిన పంటల బీమా, అందని నష్టపరిహారం. తడిసి మోపుడవుతున్న అప్పులు, భారమవుతున్న కుటుంబ పోషణ. అప్పుల బాధ తాళలేక, ఆదుకునేవారు లేక ఆత్మహత్యలు ఒడుగొడుతున్న రైతులు. అత్యధికంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 68, అనంతపూర్లో 46, వైఎస్ఆర్ జిల్లాలో 37, శ్రీకాకుళంలో 27 మంది ఆత్మహత్య. 104 మంది మాత్రమే అని రాష్ట్ర ప్రభుత్వం బుకాయింపు. విరాక్ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం, 60 మంది పైగా సజీవ దహనం. నగిరి టీడీపీ ఎమ్మెల్యే నోటు దురద. మాజీ మంత్రి ఆర్కే రోజాపై అసభ్యకర వ్యాఖ్యలు. వ్యక్తిగతం అసనం చేస్తూ మెసేజ్లు. వంత పాడుతూ టీడీపీ దుష్టాచారము. రోజా ఫిర్యాదు చేసినా పట్టించుకొని నగరి పోలీసులు మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై గొంతెత్తినందుకు కచ్చగట్టారు. ఇది ప్రమాదకరమైన సంస్కృతి అని రోజా ఆగ్రహము. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి. పుష్ప శ్రీవాణి, వరు కళ్యాణి, శ్యామల. పొలంలోనే పురుగు మందు తాగి. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన రాజారపు పెద్ద యలమందయ్య 7 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఏటా మిర్చి, పత్తి తదితర పంటలు సాగు చేస్తున్నారు. ఏడాదిగా పెట్టుబడి సహాయం అందకపోవడంతో ₹3 వడ్డీ అప్పు తెచ్చాడు. పంటల సాగు కోసం చేసిన అప్పులు 25 లక్షలకు చేరాయి. ఇటీవలే అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంటికొచ్చి గొడవ చేశాడు. ఈ ఏడాది గిట్టుబాటు ధర లేక నష్టపోయా, వచ్చే సీజన్లో ఇస్తానంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కాళ్ళు పట్టుకున్నా కనికరించకుండా చంపేశారు. తనను చంపేస్తున్నారని టీడీపీ నేతకు రాయుడు మెసేజ్ పెట్టాడు. పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం బాధాకరం. ఏపీకి బదిలీ చేస్తే కేసు నీరుగారిపోతుంది. కన్నీరు మున్నీరవుతున్న రాయుడు అమ్మమ్మ సోదరి. తన మనవడిని చంపేశారని భయంతో కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదని శ్రీనివాసులు, రాయుడు, అమ్మమ్మ రాజేశ్వరమ్మ కన్నీరు మున్నీరయ్యారు. పవన్ కళ్యాణ్ని పిచ్చిగా అభిమానించిన తన సోదరుని హత్య చేశారని తెలిసిన జనసేన అధినేత ఇంతవరకు స్పందించకపోవడం అన్యాయమని రాయుడు సోదరి కీర్తి ఆవేదన వ్యక్తం చేశారు.
హంద్రీనివాపై చంద్ర నాటకం. మల్యాలలో హంద్రీనివా మోటార్ ఆన్ చేసి నీటి విడుదల చేసిన చంద్రబాబు హంద్రీనివా పథకాన్ని తానే చేపట్టి తానే పూర్తి చేశానంటూ రైతుల ఎదుట పచ్చిట అబద్ధాలు పలికిన సీఎం. ఏటా నీటిని విడుదల చేయనున్న ఇన్ఛార్జి మంత్రి, ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఢిల్లీ నుంచి వాయుమార్గంలో మల్యాల వెళ్లి నీటి విడుదల చేసిన చంద్రబాబు తొలి దశ కాలువ విస్తరణ, రెండో దశ కాలువ లైనింగ్ పనుల్లో భారీ అవినీతి కప్పిపుచ్చుకునేదానికే డ్రామా. 1996 లోక్సభ ఎన్నికల గండం గట్టెక్కేందుకు రైతులను మభ్యపెడుతూ హంద్రీనివాకు చంద్రబాబు శంకుస్థాపన. మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు. రాష్ట్రంలో శుక్రు, శని, ఆదివారాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విస్తృత నిర్వహణ తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలో 18 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొనింది. ఆఫ్లైన్, ఆన్లైన్లోనూ డిగ్రీ ప్రవేశాలు. రాష్ట్రంలో డిగ్రీ విద్యా ప్రవేశాల విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లోనూ దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. విస్తరణలో ఉన్న హైవేలలో టోల్ ఫీజు తగ్గింపు. విస్తరణ పనులు జరుగుతున్న జాతీయ రహదారులపై టోల్ ఫీజులు తగ్గించాలని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్ణయించింది. నీటికి విద్యార్థులు టెక్. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన కౌన్సిలింగ్లో 6 రౌండ్లు పూర్తయ్యాయి. ఐఐటిలో 18,160 సీట్లుండగా వాటిని అన్ని భర్తీ చేశారు. నీట్లో సీట్లు భర్తీకి మరి కొన్ని రౌండ్లు ఉన్నాయి. బుధవారం మీడియా సమక్షంలో తాను పండించిన పొగాకు దిగుబడిని ట్రాక్టర్లతో తొక్కిస్తున్న రైతు సుబ్బారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే సాంబశివరావుతో ఫోన్లో మాట్లాడుతున్న రైతు సుబ్బారెడ్డి భయపెట్టి బెదిరించి మా ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తావా అంటూ పొగాకు రైతుపై పచ్చ బ్యాచ్ కన్నెర్ర. పరసూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, అతని అనుచరులు బరితెగింపు. పాడైన పొగాకునే ట్రాక్టర్లతో తొక్కించినట్లు చెప్పాలని ఒత్తిడి. రైతులతో బలవంతంగా సాక్షి ప్రతులు దహనము. సాక్షి, TV9 విలేకరులపైన పోలీసులు ఫిర్యాదు. అప్పుడేం జరుగుతుందో అని రైతు బిక్కుబిక్కు. గడువు ముగిసిన బదిలీలు మామూలే. వ్యవసాయ శాఖలో కొనసాగుతున్న బదిలీలు. డిప్యూటీ సీఎం సిఫారసుతో కాకినాడ డిఏఓకు రీపోస్టింగ్. మరో 3 మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసులతో పోస్టింగ్. 24 మంది ఏడీలకు కోరుకున్న చోట్ల నియామకాలు. నగదు పైరువీలతో అడ్డగోలుగా నియామకాలు. అంగిట్లో అంగన్వాడీ పోస్టు. దళిత మహిళలకు అన్యాయం చేసి అనకాపల్లి జిల్లా తిమ్మరాజుపేట అంగన్వాడీ పోస్టును యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సోదరుడు నితీష్ కుమార్ 4 లక్షలకు అమ్ముకున్నారనే ఆరోపణలు గుప్పమన్నాయి. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు, నమస్తే తెలంగాణ దినపత్రికలు కూడా చూద్దాం. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈనాడు తెలంగాణ అండి. ఈనాడు తెలంగాణలో మనం చూసుకుంటే నీటి వాటాల్లో బీసీ రిజర్వేషన్ల అమల్లో ద్రోహం చేసింది కేసీఆర్. కృష్ణా జిల్లాలో ఏపీ 1200 టీఎంసీలు వాడుకున్నా పట్టినట్లుగా వ్యవహరించారు. బనకచర్లపై చర్చ గురించి కేంద్రమే స్పష్టత ఇచ్చింది. సెప్టెంబర్ 30 లోపు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్తో చర్చిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఔటర్ రింగ్ రైలుకు అనుమతులు ఇవ్వండి. కాజీపేటలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయండి. సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వండి. కేంద్ర మంత్రి వైష్ణవ్కు సీఎం రేవంత్ రెడ్డి గారు వినతి. ఒకరోజు వ్యవధిలో 3 క్షిపణి పరీక్షలు. నిర్దేశిత పరిమితులకు ఆదుకున్న పృథ్వీ 2, అగ్ని 1, ఆకాశ్ ప్రైమ్. అన్నపూర్ణ, ఆయుష్మాన్ భవ. వంటింట్లో మహిళా ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం 12లో. దాడులు, దోపిడీలకు పాల్పడితే అమెరికా వీసా రద్దు కావచ్చు. యుఎస్ ఎంబీసీ వెల్లడి. అనువంత ఆధారం లేకుండా అడ్డగోలు ఆరోపణల.
డ్రగ్స్ కేసులో నా పేరుంటే రుజువు చూపాలి, లేదంటే సీఎం క్షమాపణ చెప్పాలి, కేటీఆర్ డిమాండ్. డ్రగ్స్ కేసులో నాపై విచారణ జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆధారం ఏమిటో చెప్పాలి. నాపై ఏదైనా కేసు నమోదైందా, కనీసం అనువంతు రుజువైన ఉందా, తాను చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఆధారాలు బయట పెట్టాలని సవాలు చేస్తున్నా, లేదంటే తప్పుడు మాట్లాడినట్లు అంగీకరించి క్షమాపణ చెప్పాలని భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. బనకచర్లపై చర్చల వివరాలను బహిర్గతం చేయాలి, బండి సంజయ్ డిమాండ్. బనకచర్ల జల వివాదంపై జరిగిన చర్చల వివరాలను 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిర్గతం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం సైకిల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఢిల్లీ సమావేశం తర్వాత 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ విషయంపై నిపుణులతో కూడిన ఒక కమిటీని వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఈ కమిటీకి 2 రాష్ట్రాల వాదనలు వింటుంది. జల వివాదాలపై 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశాలకు ఆహ్వానించడం కేంద్రం తొలి విజయమో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించిందని అనటాన్ని స్వాగతిస్తున్నాము. భార్య బిడ్డలను అతుక్కొని భావోద్వేగం కుటుంబాన్ని కలుసుకున్న సుభాష్ శుక్లా. అంచనాలు స్థాయి నుంచే అవినీతి ప్రవాహం, సాగునీటి పనుల్లో సొంత వాటాలకే ప్రాధాన్యం, బిల్లుల చెల్లింపు సమయంలో చేతులు మారుతున్న నిధులు, కోట్లకు పడిగెత్తిన ఇంజనీర్లు, ఏసీబీ దాడుల్లో కలకలం. అవినీతి నిరోధక శాఖ వరుస దాడులతో ఇంజనీరింగ్ విభాగాల్లో ప్రత్యేకించి సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో చోటు చేసుకున్న అక్రమాలు చర్చనీయంగా మారాయి. ఏ 2 ఇంజనీర్లు కలిసినా ఏ పనిలో ఎవరికెవరు ఏమేం చేశారన్న దానిపై విస్తృతంగా మాట్లాడుతున్నారు. మురళీధర్ రావు మాయాజాలం, ఆదాయం కంటే ఏమి ఎక్కువ, అయినా కోట్ల ఆస్తులకు అధిపతి. తొలి రోజులు గుర్తించినదే 9.49 కోట్లు, మలి రోజు సోదాల్లో మరిన్ని గుర్తింపు. ఇంజనీర్లు ఏసీబీకి చిక్కడం, వారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నమోదవడం ఎప్పటి నుంచో జరుగుతున్న కాళేశ్వరంలో హరిరామ్, కాళేశ్వరంలో మురళీధర్ రావు మాయాజాలం. రాష్ట్రంలో సీఎస్, జిల్లాల్లో కలెక్టర్లు ఇందరమ్మ ఇండ్లు ధరల నియంత్రణ కమిటీకి చైర్మన్లుగా అవకాశం. హౌసింగు, పరిశ్రమ, గనులతో పాటు ఇతర శాఖల అధికారులకు చోటు. కేసీఆర్ చేసిన పనుల ఫలితంగానే నాకు నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బండి సంజయ్. పొరుగు సేవల కింద 175 మంది ఉద్వాన విస్తరణాధికారుల నియామకం. వచ్చే ఏడాదిలో 23 మిషన్లు. ఇఫ్రో చైర్మన్. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ అకస్మాత్తుగా తనిఖీలు. తెలంగాణ ఏసీబీ బృందాలు గురువారం బీబీనగర్, సదాశివపేట, జడ్చర్ల సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ నమస్తే తెలంగాణ దినపత్రికను కూడా చూద్దాం. నమస్తే తెలంగాణ అండి. నమస్తే తెలంగాణలో పేపర్లోని వార్తలను చూసుకుంటే, నమ్మించి నయవంచన, న్యాయ చిక్కులు రాకుండా ఉండేందుకు 1 రోజుల డ్రామా. కేంద్ర సంస్థల నివేదికల ప్రాతిపదికగానే అపెక్స్ కౌన్సిల్ భేటీ. అందుకే రూటు మార్చి అనధికార ఢిల్లీ చేపట్టిన రూపకల్పన. నమ్మించి నయవంచన, పక్కా ప్లాన్తో తెలంగాణకు ఊరేస్తున్న బాబు రేవంత్ దేయం. రాష్ట్ర పునర్విభజన చట్టానికి చిక్కకుండా బనకచర్లకు రూట్ క్లియర్. కమిటీ నివేదిక ఆధారంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే యోచనలో కేంద్రము. బనకచర్లతో 22 లక్షల ఎకరాలకు స్థిరీకరిస్తామంటున్న ఏపీ. ఆ మేరకే కృష్ణా మిగులు జలాలు రాయలసీమ లిఫ్ట్కు బదిలీ. గోదావరి కాదు, కృష్ణాలోనూ తెలంగాణకు చారిత్రాత్మక ద్రోహము. చంద్రబాబు, రేవంత్ రెడ్డి తీరుపై సాగునీటి రంగ నిపుణుల ఆందోళన. నీళ్ల కోసం మరో ఉద్యమం. గోదావరి, కృష్ణా నీటి వాటాను కేంద్రమే తేల్చాలి. ప్రధాని, జలవనరుల శాఖ మంత్రి నోరు ఇప్పాలి.
ఆంధ్ర ప్రజలు రైతులకు మేము వ్యతిరేకం కాదు. ద్రోహం చేస్తే రేవంత్ను ప్రజలు ఉప్పు పాతరేస్తారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్కు లయింగ్ సిండ్రోమ్. బనకచర్లపై చర్చించిన ఆధారాలున్న బుకాయింపు. రేవంత్ది జూబ్లీస్ ప్యాలెస్ పాలన. హరీష్ రావు ఢిల్లీలో రహస్య ఒప్పందాలు. గోదావరి ఏపీకి తాకట్టు పెట్టిన సీఎం రేవంత్ క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి. జగదీశ్వర్ రెడ్డి బనకచర్ల కడితే బాబు దేవుడే. ప్రాజెక్టులతో రాయలసీమకు మేలు జరుగుతుంది. మిగులు జిల్లాలపై అవేపు మాటలు. నిమ్మల సీఎంల భేటీని స్వాగతిస్తున్నాం. బనకచర్లపై సమగ్ర చర్చ జరగాలి. డీకే అరుణ 2 రాష్ట్రాలు మాకు ముఖ్యమే. సీఎం వ్యాఖ్యలను స్వాగతిస్తున్న బండి సంజయ్. ఇక్కడో మాట అక్కడో పాట. సీఎంల ఢిల్లీ భేటీపై ఆంధ్రజ్యోతి ద్వంద్వరాతలు. తెలంగాణ ఎడిషన్లో బనకచర్ల కమిటీ గాయబ్. రేవంత్ మళ్ళీ డ్రైవర్స్ అండ్ డ్రామా. ఢిల్లీ వైఫల్యం కప్పిపుచ్చినేందుకు తంటాలు. చాట్ పేరుతో కేటీఆర్ టార్గెట్గా ఆరోపణలు. సీఎం నిర్ణయాలతో ఇరుకుబడిన ప్రభుత్వం దీని నుంచి బయటపడేందుకు డ్రైవర్స్ పాలిటిక్స్. బనకచర్ల నుంచి దృష్టిని మలిచేందుకు ఎత్తుగడ. చెత్తవాగుడుపై కోర్టుకు ఈడుస్తా. క్షమాపణ చెప్పు లేదా పరిమాణాలకు సిద్ధంగా ఉండు. బురద చల్లి ప్రతి మాటకు తగిన మూల్యం తప్పదు. ఆరోపణలు కాదు, దమ్ముంటే ఆధారాలు చూపాలి. ముఖాముఖి చర్చకే దమ్ము లేక చిట్చాట్ డ్రామా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన కేటీఆర్. ప్రశాంత్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ దాడి. ఎల్పూర్లో తీవ్ర ఉద్రిక వాతావరణం. సవాళ్ళు ప్రతి సవాళ్లతో రోజంతా ఉత్కంఠ. ఎమ్మెల్యే ఇంటికి సొరబడ్డ కాంగ్రెస్ నేత ఫర్నిచర్ ధ్వంసం. కుటుంబ సభ్యులపై దాడికి యత్నం. అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలు. ఇరు పార్టీ నాయకులు కార్యకర్తలు అరెస్ట్. అవర్తన ద్రోవిని ప్రభావంతో భారీ వర్షాలు. 4 రోజుల పాటు వాదనలు. 3 డిఎన్ఏతో శిశువుల జననం. వంశపారంపర్య వ్యాధులకు సరికొత్త. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్. 30 మంది విద్యార్థులకు అవస్థత. జగిత్యాల ఎంజేపీ బాలికల పాఠశాలలో ఘటన. దవాఖానకు తరలించి చికిత్స. వరి సాగు అరిష్టము. ఎక్కడ పండితే అక్కడ సాగు చేయనీరు. గుట్టలు కొండలను కూడా వదలలేరు. తాతల కాలం నుంచే ఇలాగే చేస్తున్నారు. మంత్రి తుమ్మల వివాద వ్యాఖ్యలు. అధికారికంగా బరి తెగింపు. ఉద్యోగుల భూమితో ప్రైవేటు వ్యక్తులు ఆవా. ఎలాంటి అధికార రికార్డులు డాక్యుమెంట్లు లేకుండా పనులు. ఉద్యోగ సంఘాల నేతలకు ఎన్ఓసి సైతం చూపని జిల్లా కలెక్టర్. భూభారతలోని నిషేధ జాబితాలోనే సర్వే నెంబరు 36 భూములు పీఓటీ కింద లావణి అసెంట్ భూములు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడి. బనకచర్లపై రేవంత్ వైఖరి మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉన్నది. రోజుకో మాట, పూటకో తీరు. డ్రామా, డైలాగ్, డైలీ డైవర్షన్ తెలంగాణ చూస్తున్నది. తీరా ఢిల్లీ మంత్రాంగంలో నుంచి గుట్టురట్టు అయింది. ఏపీతో వివాదాలు కోరుకోవడం లేదు. నా మొదట ప్రాధాన్యత చర్చలు జరపడమే. దాని ద్వారా వివాదాలు పరిష్కారం అవుతాయి. బనకచర్ల ప్రాజెక్టు ఇష్టంపై అవసరమైతే నేనే చంద్రబాబుకు చర్చలకు ఆహ్వానిస్తా. ఇదేనండి నమస్తే తెలంగాణ పేపరు. 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసిన వాళ్ళు దయవుంచి చెప్తున్నా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.